అప్పట్లో అందరికీ ఇంటి దగ్గరే గేదె పాలు, ఆవు పాలు దొరికేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి అందరూ ప్యాకెట్ పాలకు అలవాటు పడ్డారు. ఈ ప్యాకెట్ పాలల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏ పాలు ఎవరు తాగితే మంచిదో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫుల్ క్రీమ్ పాలు. ఫుల్ క్రీమ్ అనగా ఒక గ్లాస్ పాలల్లో సుమారుగా 3.5% కొవ్వు పదార్థం కలిగి ఉంటుంది. ఈ పాలు చిన్న పిల్లలకు, యుక్త వయసులో ఉన్నవారు, శరీర సౌష్ఠవాన్ని పెంచాలనుకునేవారు తాగితే మంచిది. ఈ పాలు ఒక గ్లాస్ త్రాగితే 150 క్యాలరీలు వస్తాయి. ఫుల్ క్రీమ్ పాలల్లో మరో 2 రకాలు కూడా ఉన్నాయి. స్టాండర్డ్ పాలు మరియు హోమోజనైజ్డ్ పాలు. స్టాండర్డ్ పాలు. ఈ స్టాండర్డ్ పాలల్లో సుమారుగా ఒక గ్లాస్ పాలల్లో 3.5% కన్నా తక్కువ కొవ్వు పదార్థం కలిగి ఉంటుంది. హోమోజనైజ్డ్ పాలు. మనం పాలను వేడి చేసినప్పుడు ఒక చిక్కటి పొర ఏర్పడుతుంది. ఇది కొంతమందికి ఇష్టం ఉంటుంది, మరికొందరికి ఇష్టం ఉండదు. అలా ఇష్టం లేని వారు ఈ హోమోజనైజ్డ్ పాలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ పాలు తయారీలో కొవ్వు పదార్థం విడిగా కాకుండా పాలు మొత్తంలో కలిసిపోయే విధంగా తయారు చేస్తారు. కాబట్టి హోమోజనైజ్డ్ పాలను వేడి చేసినప్పుడు ఆ చిక్కటి పొర ఏర్పడదు. సింగిల్ టోన్ పాలు. ఫుల్ క్రీమ్ పాలల్లో పాల పౌడర్ మరియు నీళ్లు కలిపి సింగిల్ టోన్ పాలు తయారు చేస్తారు. సింగిల్ టోన్ పాలల్లో కూడా ఫుల్ క్రీమ్ పాలల్లో ఉన్న అన్ని విటమిన్స్ కలిగి ఉంటాయి. కానీ ఒక గ్లాస్ పాలల్లో 3% కన్నా తక్కువ కొవ్వు పదార్థం కలిగి ఉంటుంది. ఈ పాలు ఒక్క గ్లాస్ త్రాగితే 120 క్యాలరీలు మాత్రమే వస్తాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఈ పాలు త్రాగితే మంచిది. డబల్ టోన్ పాలు. డబల్ టోన్ పాలు కూడా సింగిల్ టోన్ పాలు లాంటివే. కాకపోతే ఒక గ్లాస్ పాలల్లో 1.5% కన్నా తక్కువ కొవ్వు పదార్థం కలిగి ఉంటుంది. శారీరక బరువును పెరగకుండా, తగ్గకుండా స్థిరంగా ఉంచాలనుకునేవారు ఈ డబల్ టోన్ పాలు త్రాగితే మంచిది. స్కిమ్డ్ పాలు. ఈ పాలల్లో కొవ్వు పదార్థం పూర్తిగా తొలగించబడుతుంది. ఈ పాలు ఒక గ్లాస్ త్రాగితే 80 క్యాలరీలు మాత్రమే వస్తాయి. పని ఒత్తిడి తట్టుకోలేక తరచుగా టీ, కాఫీలకు అలవాటు పడిన వారు ఈ పాలు త్రాగితే మంచిది. ఎందుకంటే వేరే రకాల పాలతో పోలిస్తే స్కిమ్డ్ పాల ధర చాలా తక్కువ. కాబట్టి ఆర్థికంగా చూసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పాలు వస్తాయి. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలి అనుకుంటే తెలుగు విజువల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి.